హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో అదిరిపోయే కోనసీమ కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం కొన్ని కొబ్బరి చెక్కలు తీసుకుని దాంట్లో ఉన్న తురుమంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడం కోసం కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాసేపు పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కాసేపు వేగనిచ్చాక వీటిని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్నాం కదా ధనియాలు, ఆ ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు కూడా వేసాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు గరిటెతో అయితే వేగనివ్వాలి. ఇవి వేగాక ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి కాసేపు వేగనిచ్చాక ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కల్లుప్పు అయితే వాడుతున్నాం. ఇప్పుడు గరిటెతో వీటిని వేగనిచ్చాక ఒక రుబ్బు రోల్లోని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. కావాలంటే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పాతకాలపు పద్ధతిలో తయారు చేద్దామని చెప్పేసి ఇంట్లో రుబ్బు రోల్ ఉంటే ఆ రుబ్బు రోల్లో అయితే మనం దంచుతున్నాం అనమాట. రోకలితో వీటన్నిటిని ఇప్పుడు కచ్చా బెచ్చా కింద మనం దంచుకున్నాక ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు మళ్ళా దంచాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ దంచాక ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కాసేపు బాగా కలిపాక ఇందులోకి ముందుగా మనం తీసుకున్న కొబ్బరి కూర ఉంటుంది కదా, ఆ కొబ్బరి కూర అంతా వేసుకోవాలి. ఇప్పుడు రోకలితో ఈ కొబ్బరి కూర అంతా ఈ పచ్చడి ముద్దకి బాగా కలిసేలాగా దంచుకుంటే ఇలాగ తయారవుతుంది అనమాట. కొబ్బరి మామిడి పచ్చడిలోకి మనం పునస్సకాయ అని చెప్పేసి ఒక మామిడికాయ ఉంటుంది. ఆ మామిడికాయ వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి అంతా తయారు చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ముందుగా మనం ఆయిల్లో వేయించుకున్న ఎండుమిర్చిలు అయితే వేసేసుకుని నీలోకి సెపరేట్ చేసుకోవడమే అదిరిపోయే కోనసీమ కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇది మనం టిఫిన్స్ లో కానీ లేకపోతే రైస్ లో కానీ వేసుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో కావాలంటే మనం నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు. అప్పుడు కాంబినేషన్ అయితే అదిరిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.